హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఇదేం దూకుడు, అదేం అనౌన్స్మెంట్లు, అవేం సినిమాలు, ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు ఆ నిర్మాతలు. టాలీవుడ్ లో స్టార్ హీరోల డేట్స్ అన్ని వాళ్లతోనే ఉన్నాయి. 1-2 కాదు, 2000 కోట్ల బడ్జెట్ పెట్టేశారు. తెలుగు ఒక్కటే కాదు, అన్ని భాషలను కవర్ చేస్తూ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది ఆ ప్రొడక్షన్ హౌస్. మరి వాళ్ళెవరు, ఆ సినిమాలేంటో ఎక్స్క్లూజివ్ లో చూద్దాం. పాన్ ఇండియా అంటే కేవలం హీరోలు మాత్రమేనా? మేం కాదా అంటున్నారు నిర్మాతలు. అందుకే అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్తో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. హిందీ, తమిళం, మలయాళంలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్స్. దాదాపు 2000 కోట్ల ప్రొడక్షన్లో పెట్టారు వీళ్లు. దిల్ రాజు ఇప్పటికే తెలుగుతో పాటు తమిళం, హిందీలో సినిమాలు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్, అశ్విని దత్ లాంటి వాళ్లు ఎప్పుడో చేశారిది. ఇంకిప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా తమ నిర్మాణాన్ని పక్క ఇండస్ట్రీల వైపు విస్తరిస్తున్నారు. తాజాగా టాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇదే. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి 10 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. పుష్ప 2 బడ్జెట్ 300 కోట్ల వరకు ఉంటే బిజినెస్ 500 కోట్ల మేర జరుగుతుంది. అలాగే ప్రభాస్, హను రాఘవపూడి సినిమా కూడా ఇదే బ్యానర్లో రాబోతోంది. దీని బడ్జెట్ 300 కోట్లయితే బిజినెస్ రేంజ్ దానికి రెండింతలుంటుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ పేరుకు తెలుగు సినిమా అయినా రేంజ్ మాత్రం 200 కోట్లకు పైనే ఉంది. ఇక RC-16, RC-17 బడ్జెట్ 500 కోట్లపై మాటే. తమిళ, మలయాళంపై ఫోకస్ చేశారు మైత్రి. మలయాళంలో టోవినో థామస్తో నడిగర్ తిలకం సినిమా నిర్మిస్తున్నారు. ఇక తమిళంలో అజిత్, అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను 200 కోట్లతో ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. హిందీలో గోపీచంద్ మల్నేని, సన్నీ డియోల్ సినిమా నిర్మిస్తున్నారు. అలాగే మంజుమల్ బాయ్స్, ఆడు జీవితం సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగానే ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఓవైపు గేమ్ చేంజర్, మరోవైపు RC-16, RC-17 అప్డేట్స్, ఇంకోవైపు మగధీర రిలీజ్. ఇలా చాలా హంగామా జరుగుతోంది. బామ్మర్దికి ఈ రేంజ్ హంగామా జరుగుతున్నప్పుడు బావకే స్థాయిలో ప్లాన్ చేసుంటారు. మరి బన్నీ బర్త్డే వేడుకలు ఎలా ఉండబోతున్నాయి? ఆ రోజు స్పెషల్స్ ఏంటి? స్టార్ హీరో బర్త్డే వస్తుందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు కొత్త సినిమాల అప్డేట్స్ వస్తాయి కదా. మరి తాజాగా రామ్ చరణ్ బర్త్డేకు ఇదే జరిగింది. నెక్స్ట్ అల్లు అర్జున్ పుట్టినరోజు దగ్గరికి వస్తుంది. ఏప్రిల్ 8న ఈయన బర్త్డేను ఘనంగానే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికోసం ఏర్పాట్లు మొదలైపోయాయి. బర్త్డేకు 15 రోజుల ముందే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు అల్లు అర్జున్. ఈయన ప్రస్తుతం కుటుంబంతో పాటు దుబాయ్ వెళ్లారు. అక్కడి మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మార్చి 28 రాత్రి 8 గంటలకు అల్లు అర్జున్ మైనపు విగ్రహావిష్కరణ జరగనుంది. దీనికోసమే ఫ్యామిలీతో పాటు దుబాయ్ వెళ్లారు బన్నీ. దుబాయ్ మ్యూజియంలో తొలి విగ్రహం బన్నీదే. లండన్ మేడమ్ టుస్సాడ్స్ లో ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలున్నాయి. కానీ దుబాయ్ లో ఫస్ట్ హీరో మాత్రం అల్లు అర్జునే. ఈ కిక్ లోనే ఉన్న బన్నీ ఫ్యాన్స్ కు ఏప్రిల్ 8న మరింత కిక్ ఇవ్వనుంది. ఆ రోజు పుష్ప 2 న్యూ టీజర్ విడుదల చేయబోతున్నారు. గతేడాది బర్త్డేకు ఏకంగా 3 నిమిషాల టీజర్ విడుదల చేసి షాక్ ఇచ్చారు సుకుమార్. ఈసారి షార్ట్ అండ్ స్వీట్ టీజర్ రెడీ చేస్తున్నారు. పుష్ప 2తో పాటు అట్లే సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ అదే రోజు రాబోతుందని తెలుస్తోంది. అలాగే త్రివిక్రమ్ సినిమా ఉంటుందా లేదా అనే విషయం తేలేది కూడా బన్నీ బర్త్డే రోజే. వీటితో పాటు ఆర్య 2 రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి ఈసారి అల్లు అర్జున్ బర్త్డే చాలా రోజులు గుర్తుండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎవ్వరవునన్నా కాదన్నా రిలీజ్ సినిమాలకు ఈ మధ్య డిమాండ్ తగ్గిపోయింది. ఒకప్పట్లా ఎగబడి చూడ్డానికి ఫ్యాన్స్ సిద్ధంగా లేరు. కామన్ ఆడియన్స్ అయితే కనీసం పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో మరో 3-4 బ్లాక్ బస్టర్స్ రిలీజ్లకు రెడీ అవుతున్నాయి. వీటికి కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ జత చేసి విడుదల చేస్తున్నారు. మరి అవేంటి? ఇంతకీ ఏంటా సినిమాలు? రిలీజ్ వీటితో ఎంత మిగులుతుందో తెలియదు గానీ నిర్మాతలు మాత్రం పాత సినిమాలను తెగ విడుదల చేస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మగధీర వచ్చేస్తోంది. గతేడాది ఆరెంజ్ని సెలబ్రేట్ చేసుకున్న ఫ్యాన్స్ ఈసారి మగధీరను అదే స్థాయిలో ఆదరిస్తారా అనేది అనుమానమే. అందుకే గేమ్ చేంజర్, జరగండి పాటను దీనికి జత చేస్తున్నారు మేకర్స్. రిలీజ్లో ఆకట్టుకోవాలంటే ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకే గేమ్ చేంజర్ పాటను మగధీరకు అటాచ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కనీసం ఈ పాట కోసమైనా ఫ్యాన్స్ థియేటర్స్కి వస్తారని వాళ్ల ఆశ. గతంలో శంకర్ దాదా MBBS విడుదలైనప్పుడు 20 ఏళ్ల నాటి పాటను కొత్తగా జత చేశారు. అప్పుడది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మార్చి 30న లెజెండ్ రిలీజ్ చేస్తున్నారు. ఎలాగూ ఎన్నికల సీజన్ నడుస్తోంది కాబట్టి దాన్ని వాడుకోవడానికి రంగంలో దించుతున్నారు మేకర్స్. అలాగే ఏప్రిల్ 12న హ్యాపీ డేస్ సినిమాను మరోసారి తీసుకొస్తున్నారు. దీంతో పాటు బొమ్మరిల్లు కూడా ఏప్రిల్ 16న మరోసారి విడుదల కానుంది. మరి వీటికి మునుపటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.
పెద్దల మాట చద్దిమూట అని ఊరికే అంటారా పెద్దలు? ఇప్పుడు శ్రీలీల కూడా ఇదే చేస్తున్నారు. లేనిపోని రిస్క్లు తీసుకోకుండా హాయిగా తన సీనియర్స్ చూపించిన బాటలోనే నడుస్తున్నారు ఈ బ్యూటీ. తెలుగులో కొత్తగా ఛాన్సులు రావట్లేదు, అలాగని ఊరికే కూర్చుంటామా చెప్పండి? అందుకే బ్యాక్ సర్దేసి ఇండస్ట్రీ మార్చేస్తున్నారు ఈ బ్యూటీ. మరి శ్రీలీల దారేటు? గతేడాది మొత్తం శ్రీలీల జపమే నడిచింది ఇండస్ట్రీలో. ముఖ్యంగా 2024 సెకండ్ హాఫ్ లో అయితే నెలకో సినిమాలో కనిపించారు ఈ బ్యూటీ. కంద, ఆదికేశవ, భగవంత్ కేసరి, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం ఇవన్నీ కేవలం 5 నెలల గ్యాప్ లోనే విడుదలయ్యాయి. గుంటూరు కారం తర్వాతే శ్రీలీల పూర్తిగా ఖాళీ అయిపోయారు. తెలుగులో ఇప్పట్లో అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ సినిమాలు మొదలవ్వడానికి ఇంకా టైం ఉంది. అందుకే తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల. తాజాగా ఓ కాలేజ్ ఈవెంట్ కోసం తమిళనాడు వెళ్లిన ఈ బ్యూటీకి అక్కడి నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాంతో తమిళంలో నటించాలని ఉందని మనసులో మాట చెప్పారు శ్రీలీల. గతంలోనూ కొందరు హీరోయిన్లు ఇదే చేశారు. తెలుగులో ఛాన్సులు లేని సమయంలోనే తమన్నా, హన్సిక, అంజలి లాంటి బ్యూటీస్ కాలీవుడ్కు వెళ్లి అక్కడ ఏలేశారు. అంతెందుకు, తాజాగా కృతి శెట్టికి తమిళంలో ఆఫర్స్ బానే వస్తున్నాయి. ఇప్పుడు శ్రీలీల ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ఈ భామను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ దర్శకుడెవరో చూడాలి. భారతదేశం నా మాతృభూమి, దాన్ని కాపాడుటే మా ధ్యేయం. ఇదేం స్కూల్ కాదుగా, ఇప్పుడెందుకీ ప్రేయర్ అనుకుంటున్నారా? ఇది మన ప్రతిజ్ఞ కాదు, బాలీవుడ్ హీరోలది. వాళ్లకు వేరే కథలే దొరకట్లేదనుకుంటా. అందుకే ప్రతి హీరో సైనికుడిగా మారిపోతున్నారు. తాజాగా మరో సినిమా అదే జానర్లో వచ్చేస్తోంది. అసలు బాలీవుడ్ ఈ మత్తులోంచి బయటపడదా? మరో జానర్ ఏదీ లేనట్లు బాలీవుడ్లో ప్రతి హీరో దేశాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటున్నారు. మాట్లాడితే స్పై యూనివర్స్ అంటున్నారు. తాజాగా బడే మియా చోటే మియా ట్రైలర్ విడుదలైంది. ఇది కూడా దేశాన్ని కాపాడే ఇద్దరు సైనికుల కథే. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తుంటే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. భారతదేశానికి సంబంధించిన పవర్ఫుల్ ఆయుధాన్ని పృథ్వీరాజ్ దొంగిలిస్తారు. 3 రోజుల్లోనే దాన్ని తిరిగి తెచ్చే బాధ్యత అక్షయ్, టైగర్ ష్రాఫ్లకు అప్పగిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. టైగర్ జిందా హై ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దీనికి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే అదే స్పై యూనివర్స్లో భాగంగా వస్తున్నట్లే అనిపిస్తోంది. ఈ మధ్య స్టార్ హీరోలంతా స్పై కథల వైపు అడుగులేస్తున్నారు. వార్, పఠాన్, టైగర్ 3, ఫైటర్, జవాన్, ఇప్పుడు బడే మియా చోటే మియా, రేపు రాబోయే వార్ 2 ఇవన్నీ కూడా స్పై యూనివర్స్ కథలే. తెలుగులోనూ ఏజెంట్, గూఢచారి, స్పైడర్, డెవిల్ లాంటి సినిమాలు కూడా ఈ కాన్సెప్ట్లో వచ్చినవే. మొత్తానికి హిట్టు ఫ్లాపులతో పని లేకుండా హీరోలంతా స్పైగా మారిపోతున్నారిప్పుడు. తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్ళు. సినిమా నచ్చాలే కానీ భాషతో కూడా పని లేకుండా నెత్తిన పెట్టుకుంటారు. తాజాగా ప్రేమలు సినిమానే దీనికి నిదర్శనం. ఈ సినిమా తెలుగులో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన మలయాళ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి మన దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ, తమిళ, హిందీ సినిమాలేంటో చూద్దామా? కంటెంట్ నచ్చితే కన్నడనా, తమిళమా అని చూడకుండా మన ఆడియన్స్ సినిమాలు చూస్తూ ఉంటారు. తాజాగా ప్రేమలు తెలుగు వర్షన్ 15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మలయాళ అనువాద సినిమాకి ఇదే అత్యధిక వసూళ్లు. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ప్రేమలు. మలయాళం నుంచి ప్రేమలు హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ సృష్టించింది. మరి తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమా ఏంటో తెలుసా? ఇంకేది, 2 ఏళ్ల కిందటొచ్చిన KGF 2. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం తెలుగులోనే 83 కోట్ల షేర్, 147 కోట్ల గ్రాస్ వసూలు చేసి చరిత్ర తిరగరాసింది. తమిళ సినిమాల్లో ఈ రికార్డ్ 2.0కు దక్కింది. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో 52 కోట్ల షేర్, 90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ డబ్బింగ్ చిత్రం యానిమల్. తెలుగులో 38 కోట్ల షేర్, 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది యానిమల్. మొత్తానికి ఇవన్నీ డబ్బింగ్ సినిమాలే అయినా మన ఆడియన్స్ మాత్రం వాటిని అలా ట్రీట్ చేయలేదు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.